నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం నీరు బొడమేరు దగ్గర నుంచి పల్లంలోకి వచ్చింది. అటు గొల్లపూడి, ఆ అంబాపురం, ఆ ప్రాంతాలన్నిటి టచ్ చేస్తూ విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి ఇప్పుడు నీళ్లు కిందకి వెళ్తున్నాయి. మళ్ళీ పైన వస్తాయి అంటున్నారు. ఇంకా ప్రస్తుతం అయితే సేఫ్గానే ఉంది. ఉన్న నీళ్లు తగ్గుతున్నాయి. ఇదే సందర్భంలో కింద ప్రాంతాలు ఇప్పుడు ఉప్పుటేరు చుట్టుపక్కల ఆకివీడు ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు వాటర్ రోడ్ల మీదకి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి పొలాలు నిండుతున్నాయి. బుడమేరు ఉప్పుటేరులోకి వెళ్ళి ఉప్పుటేరులో నుంచి కొల్లేరులోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఉప్పుటేరు తూటుకాడతో నిండిపోయి ఉన్నది, కొల్లేరు ఆక్రమణతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ అవి నిదానంగా వెళ్తాయి. ఆ నిదానంగా వెళ్ళేటంతసేపు అక్కడ ఉన్న ఊళ్ళు మునుగుతాయి, ఆ ఊళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మీడియా అంతా కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా విజయవాడ సిటీ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న గోలపూడి, రాయనపాడు అలాంటి ప్రాంతాలని పట్టించుకోలేదు. కాబట్టి ఇక్కడ మీడియా ఫోకస్ లేకపోతే ప్రజలకు సంబంధించిన సదుపాయాలు అందడం అన్నది కష్టమవుతుంది. కాబట్టి ఆ వైపు దృష్టి సారిస్తే బాగుంటుంది.